అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. లాలీపాప్లు అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి. అదే షేప్ వచ్చేలాగా ఎగ్తో ఈరోజు మనం పైన క్రంచీగా లాన్ సాఫ్ట్గా ఉండేలాగా లాలీపాప్లను రెడీ చేసుకుందాం. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బాయిల్ చేసిన 4 ఎగ్స్ని తీసుకుందాం. ఎగ్స్ని క్యారెట్ తురిమే దాంతో సన్నగా వచ్చేలాగా తురుముకుందామండి. పిల్లలకి ఎగ్ పెట్టడం చాలా మంచిది కదండి. ఎగ్ అంటే ఇష్టపడిన పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 4 ఎగ్స్ని తురుముకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, సన్నగా తరిగిన ఆనియన్ని, పచ్చిమిర్చిని, కొత్తిమీరను, రుచికి సరిపడా సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని, చిటికెడు పసుపుని, 2 టేబుల్ స్పూన్ల వరిపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వరిపిండికి బదులుగా కార్న్ఫ్లోర్నైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మసాలా పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ తురుముని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీన్ని ఒక పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. ఇది వాటర్ అవసరం లేకుండానే మనకి ముద్దగా అవుతుంది. ఇలా పిండి ముద్దలా చేసుకున్న ఎగ్ తురుములోంచి కొద్దిగా ఎగ్ తురుముని తీసుకొని రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఎగ్ తురుము ముద్దని మొత్తం రౌండ్ బాల్లా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్లో 2 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ని కూడా వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోని 2 బ్రెడ్స్ని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసుకోవాలి. ఎగ్ లాలీపాప్లని ఎగ్లో ముంచి బ్రెడ్ని కోట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఎగ్ లాలీపాప్లు అన్నిటికి బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్ లాలీపాప్లని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ సిద్ధం చేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఎగ్ లాలీపాప్లను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎగ్ లాలీపాప్లన్నీ బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన లాలీపాప్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని వేడివేడిగా టమాటా కచప్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వేడివేడిగా మనం ఎగ్ లాలీపాప్లు రెడీ అయిపోయినాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.